హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కింద ఇప్పటికే సిలిండర్ బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బులు వచ్చిన వారు ఇంకా రానివారు అందరికీ సంబంధించిన చాలా ముఖ్యమైన అప్డేట్ను ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇక ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అత్యంత ప్రతిష్టాత్మకంగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించింది. దీపం పథకం కింద దాదాపు 1 కోటికి పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, గ్యాస్ కనెక్షను ఎవరి పేరుపై ఉన్న సంబంధం లేకుండా సిలిండరు బుక్ చేసుకుంటే సబ్సిడీ డబ్బులు జమ చేస్తుంది. ఈ సబ్సిడీని డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు ఒక ఆర్థిక సంవత్సరంగా లెక్కించి పంపిణీ చేస్తుంది. మొదటి సిలిండర్ను గత ఏడాది డిసెంబర్ 30 నుంచి మార్చి వరకు అవకాశం ఇచ్చి బుక్ చేసుకున్న వారందరికీ 48 గంటల్లోనే దాదాపు 920 రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ చేసింది. కానీ రెండో సిలిండర్ నుంచి ప్రభుత్వం కార్పొరేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. బీసీలకు బీసీ కార్పొరేషన్, ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ డబ్బులు ఇవ్వడం ప్రారంభించడంతో చాలామందికి డబ్బులు సక్రమంగా జమ కాలేదు. అప్పట్లో ప్రభుత్వం 1967 లేదా వాట్సాప్ ద్వారా లేదా నేరుగా ఎంఆర్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించింది. ఇప్పటికీ రెండో సిలిండర్ డబ్బులు పెండింగ్లో ఉన్నవారు కూడా ఉన్నారు. అదేవిధంగా మూడో సిలిండర్ను ఆగస్టు నుంచి నవంబర్ చివరి వరకు బుక్ చేసుకునే అవకాశం ఇచ్చి ఈసారి 920 రూపాయల బదులు 870 రూపాయలు మాత్రమే జమ చేసింది. మూడో సిలిండర్లో కూడా అదే కార్పొరేషన్ విధానం అమలు కావడంతో చాలామందికి 48 గంటల్లో డబ్బులు రావాల్సినవి రాలేదు. ఇప్పుడు నాలుగో సిలిండర్ను 2025 డిసెంబర్ నుంచి 2026 మార్చి 31 వరకు బుక్ చేసుకునే అవకాశం ఇచ్చింది. చివరి వరకు ఆగకుండా వెంటనే బుక్ చేసుకుంటేనే సబ్సిడీ సరిగ్గా వస్తుంది. కానీ బుక్ చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా చెక్ చేయాలి. మొదటిది, గ్యాస్ కనెక్షన్కు సంబంధించిన ఈకేవీసీ తప్పనిసరిగా చెయ్యాలి. ప్రతి సంవత్సరం కొత్తగా ఈకేవీసీ అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈకేవీసీ కోసం నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళవచ్చు లేదా గ్యాస్ డెలివరీ బాయ్ వద్ద ఉన్న యాప్ ద్వారా ముఖ చిత్రం లేదా వేలు ముద్రతో పూర్తి చేయవచ్చు. రెండోది, మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింకు అయి ఉందా లేదా అనేది ఎన్పిసి లింకును తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఇది లేకపోతే ఎట్టి పరిస్థితిలోనూ సబ్సిడీ డబ్బులు రావు. మీ బ్యాంకులోకి వెళ్ళి ఆధార్ లింకు ఉందో లేదో చెక్ చేసి, లేకపోతే ఆధార్ జిరాక్సు మరియు బ్యాంక్ పాస్బుక్ జిరాక్సు ఇస్తే వెంటనే లింక్ చేస్తారు. అవసరమైతే పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసుకున్నా కూడా డబ్బులు త్వరగా వస్తాయి. అంటే ఆల్రెడీ ఇప్పటికే 4వ సిలిండరు బుక్ చేసుకున్న వారికి, అలాగే అర్హత ఉండి కూడా 3వ సిలిండర్ డబ్బులు పడని వారికి కలిపి ఒక సిలిండర్కి 920 రూపాయలు చొప్పున, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం 870 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు సబ్సిడీ కలిపి ఈ ఫిబ్రవరి 30 తేదీ వచ్చేలోపు, అంటే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.